దర్శనానికి ఉత్సాహపరిచేలా చేసి ఆమె ప్రేమ యొక్క విశిష్టతను చూపించారు. ఆ తర్వాత మేఘా స్వప్నంలో త్రిశూలాన్ని గీయమని దృష్టాంతము అటుపైన అకస్మాత్తుగా అతనికి శివలింగము ప్రాప్తించటము, ఇటువంటి అనేక కథలు ఉన్నాయి. శ్రోతలు వీనిని భక్తిపూర్వకముగా వింటే శ్రవణము సార్థకమవుతుంది. సాగరములో మునిగినటువంటి ఉప్పులాగా హేమాడ్ సాయికి శరణుజొచ్చి సోహం భావనే అభేద భావముతో సాయికి ఆలస్యముగా పాదాభివందనము చేస్తున్నాడు. మనసు అహర్నిశలు సాయి ధ్యానములో ఉంటూ వారు తప్ప వేరే ఏదీ మనసులో ప్రవేశించకుండా సావధానముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. గొప్ప జ్ఞానానికైనా శిష్యులకు బోధించలేనటువంటి వారు లేదా ఆత్మస్వరూపంలో స్థిరపరచలేని వారు సద్గురువులు కారు. తండ్రి శరీరాన్ని జన్మింపజేస్తాడు. జననం వెనుకే మరణం ఉంటుంది. గురువు జనన మరణాలను నశింపజేస్తాడు. అందుచేత గురువు యొక్క కరుణ అపారం. ఇప్పుడు గతములో తెలియక చేసినట్లు స్వప్న అధ్యాయములో బాబా భక్తులకు స్వప్నాలలో ఎలా దర్శనమిచ్చారో శ్రవణము చేయండి. ఒకరి కలలో త్రిశూలాన్ని గీయమని చెప్పుతారు. మరొకరి పులగముచి కోరుకుంటారు. ఇంకొకరిని చేతబెత్తము పుచ్చుకొని గురువుల వలె నీవు బ్రదలు కొడతావు. ఒకరిని కలలో భయపెట్టి త్రాగే దురలవాటును తొలగిస్తారు. భక్తుల యొక్క అనేక కష్టాలను తొలగించి వారికి తమ పాదాల యందు ప్రీతిని కలిగిస్తారు. ఒకరిని నీవు బ్రద్దలయ్యేలా తర్వాతి కథా విశేషాన్ని గానము చేసేవారు. విన్నవారు ధన్యులు. ఉభయులు తల్లీసులై ఆ అక్షయానందాన్ని పొందుతారు. నిందలు చేయటం వల్ల, చెడు మాటలు వినటం వల్ల వచ్చినటువంటి పాపాలను ప్రక్షాళనము చేసేటువంటి పరమ పావనమైనటువంటి సత్పురుషుని కథను మరలా మరలా తెలియజేస్తాను. ఇప్పుడు ఈ కథావరణను శ్రోతలు శ్రద్ధగా శ్రవణము చేస్తే అడుగడుగునా సాయిబాబా యొక్క కరుణ కనిపిస్తుంది. రాలి సోదరులు గ్రీకు వర్తకులు భారతదేశమంతటా కొనుగోలు చేసేవారు. వారి శాఖలు అనేక పట్టణాలలో ఉండేటివి. ముంబై నగరములో కూడా ఒకటి ఉండేది. అక్కడి అధికారులు కింద లక్ష్మీచందు అనేటువంటి గుమాస్తా ఉద్యోగాన్ని బాగా ఆజ్ఞాపాలన చేస్తూ విశ్వాసపూర్వకముగా ఉండేవారు. మొదట రైల్వేలో ఉండేవాడు. తర్వాత వెంకటేశ ముద్రణాలయంలో పనిచేసేవాడు. అప్పుడు అతనికి సాయితో సమాగమం ఎలా సంభవించిందో వినండి. నా వారు దేశములో ఉన్న వేల మైళ్ళ దూరములో ఉన్న వారిని నేను పిచ్చుక పిల్ల కాలికి దారము కట్టి లాగినట్లు లాక్కొని వస్తాను అని బాబా అనేక సార్లు చెప్పగా చాలామంది విన్నారు, అనుభవాన్ని కూడా పొందారు. బాబా యొక్క ఆ లీలలను చెప్తాను. బాబా ఇటువంటి అనేక మంది పిల్లలను దేశ దేశాల నుండి షిరిడీకి తీసుకుని వచ్చారు. వారిలో లక్ష్మీచందు ఒకడు. ఇతడు బాబా యొక్క భావికుడైనటువంటి బిడ్డడు. అనేక జన్మలు గడించిన ప్రారబ్ధ కర్మ ఉదయించినప్పుడే సత్పురుషుల సమాగమం ప్రాప్తిస్తుంది. మొహం వలన కలిగే అజ్ఞానం నశిస్తుంది. వివేకాన్ని ప్రదీప్తమవుతుంది. భాగోద్యోగమై వైరాగ్యము కలుగుతుంది. సంచిత కర్మలు నశించి జీవితం సఫలమవుతుంది. సాయిబాబా